అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. ఏదైనా ప్రయత్నం చేస్తే తప్పకుండా విజయం సాధిస్తారు అని చెప్పి అంటూ ఉంటారు, గుర్తుందా? సో మనందరికీ పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇది కూడా మన ఆరోగ్య విషయంలో కనుక మనం ఇలాంటి జాగ్రత్తలు కనుక పాటిస్తే చేద్దాంలే, చూద్దాంలే, తిందాంలే అని అనుకోకుండా ముందుగా స్టార్ట్ అయితే చేయండి. అంటే ప్రయత్నిస్తూ అలా చేస్తూ మనం సరైన ఆహారం కనుక తీసుకున్నట్లయితే మనకి జీవితాంతం ఎటువంటి అనారోగ్య సమస్యలు దరిదాపుల్లో రాకుండా ఉంటాయన్నమాట. అందుకే మీరు ఖచ్చితంగా ముందుగా స్టార్ట్ చేయండి. ఆటోమేటిక్గా మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీ అందరూ ఆరోగ్యంగా ఉండడానికి కోసం ప్రతి ఒక్కరి కోసం కొత్త కొత్త రుచికరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి రెసిపీస్ని మేము అందిస్తున్నాం. సో మరి ఈరోజు కూడా ఎవరి కోసం ఎలాంటి అద్భుతమైన రెసిపీని మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు పరిచయం చేయబోతున్నారు. మేడంని అడిగి తెలుసుకుందాము. హాయ్ మ్యామ్. హలో కుమారి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, ఇక్కడ బాగున్నాను. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. సో మరి స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. అందరికీ మేలు జరగాలి అని చెప్పి కోరుకుంటూ మన శిరీష గారు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మంచి మంచి రెసిపీస్ చేస్తున్నారు కదా. మరి ఈరోజు ఎవరి మేలు కోరి ఏం తయారు చేయబోతున్నారో ఏంటో. సో మ్యామ్, ఇంతకీ ఏంటది? సో చాలామంది కూడా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్, ఇట్లా అనేక సమస్యలతో బాధపడుతుంటారు కదా. వాళ్ళు ఆ డిజీజెస్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తూ వాళ్ళ రోగనిరోధక శక్తి తగ్గిపోతూ ఉంటుందన్నమాట. సో వారందరూ కూడా బలంగా ఉండడానికి, సో ఆ డిజీజెస్ అన్నీ కూడా కంట్రోల్లో ఉండడానికి ఒక మంచి ఔషధం లాంటి రెసిపీని మనం తయారు చేసుకోబోతున్నాం. ఏంటది? సో అదే సజ్జల కిచిడి. కిచిడిని తయారు చేస్తున్నాం, అది కూడా సజ్జల కిచిడి. మరి దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. సజ్జలు, పెసరపప్పు, బిర్యానీ ఆకు, సైంధవ లవణం, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, పచ్చి బఠానీ, క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, నెయ్యి, ఇంగువ, వెల్లుల్లి ముక్కలు, ధనియాల పొడి, గరం మసాలా, కారం, పసుపు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర. సో అన్నీ రెడీగా ఉన్నాయి. ముందుగా ఏం చేద్దాం? సో ముందుగా మనం స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ పెట్టేద్దాం. పాన్ పెట్టేసుకున్నాము. సో మనం సజ్జల కిచిడికి తయారు చేసుకునే కంటే ముందు ఏం చేయాలంటే ఒక కప్పు సజ్జలు తీసుకోవాలి, ఒక హాఫ్ కప్ పెసరపప్పు తీసుకొని, బిర్యానీ ఆకు, అలానే సైంధవ లవణం ఇవన్నీ కలిపి చక్కగా 8 గంటల పాటు నానబెట్టుకొని ఆ తర్వాత చక్కగా మనం ఉడికించుకోవాలి. అదే వాటర్ పాడపేయకుండా 2-3 సార్లు కడిగేసి నానబెట్టేసుకుంటే కనుక అదే వాటర్లో మనం చక్కగా ఉడికించుకుంటే ఇంకా మరిన్ని పోషక విలువలు వస్తాయి అన్నమాట. ఓకే, అలా వేసుకొని ఉడకపెట్టుకున్న మిశ్రమమే ఇది. సో చూసారు కదా, మేము మెత్తగా పెసరపప్పు ఇవన్నీ వేసి ఉడకబెట్టేసుకున్నాము. ఇవి కూడా మంచిగా నానిపోయినాయి, ఉడకబెట్టేసుకున్నాం కాబట్టి దీన్ని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? సో ఇప్పుడు మనం ఆల్రెడీ స్టవ్ వెలిగించాం కాబట్టి కొంచెం నెయ్యి వేసేసుకుందాము. ఓకే, నెయ్యి మొత్తం వేసేయాలి. మొత్తం వేసేయండి. ఒక చిన్న కప్పు నెయ్యి అనమాట. మనం ఒక చిన్న కప్తో నెయ్యి తీసేసుకున్నాము. సో నెయ్యి వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఒక్కొక్కటి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా దీంట్లో కూడా బిర్యానీ ఆకు వేసుకుందామా? మంచిది, అదే చెప్పాను కదా ఇందాక. మనము బిర్యానీలో యూజ్ చేసేటువంటి అన్ని పదార్థాలు కూడా మనకి ఎంతో ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఎలా అంటే మన శరీరంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని తొలగించడంతో పాటు మనకి బలాన్ని కూడా కలిగిస్తుంది. మనము ఈ బిర్యానీ ఆకు గురించి చాలాసార్లు కూడా డిస్కస్ చేసామన్నమాట. సో ఇది మనం మంచిగా ఇలా నెయ్యిలో వేయించేసుకొని ఆ ఫ్లేవర్ ఏదైతే మనం తినే ఆహారానికి వస్తుందో, సో దానివల్ల మనకి ఏదైతే కఫదోషం అధికంగా ఉంటుందో అదంతా కూడా తొలగిపోతుంది. ఓకే, సూపర్ కదా. మొత్తం వేసేయండి. సో మనము ఒక 2 స్పూన్స్ జీలకర్ర వేసుకుంటున్నాం అనమాట. అలాగే ఆబ్వియస్గా వెల్లుల్లి. ఇందులో మనం అల్లం వాడకుండా ఓన్లీ వెల్లుల్లే వాడుతున్నాం. ఈ ఫ్లేవర్ ఒకటే చాలా బాగుంటుంది అనమాట కేవలం దీనికి. అంతేకాకుండా పచ్చిమిర్చి. సో ముందుగా ఇవి కొద్దిగా వేగించుకుందాము లైట్గా. ఓకే, ఇవి కొద్దిగా లైట్గా అలా వేగించుకున్న తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకుందాం. ఆహా, నాకు ఇప్పుడు మంచి సువాసన వస్తుందో తెలుసా మ్యామ్. ఆకలి లేని వాళ్ళకు కూడా ఆకలి పుట్టిస్తూ ఉంటాయి అన్నమాట ఈ రెసిపీస్ అన్నీ కూడా. అంతేకాకుండా ఆరోగ్యాన్ని కూడా అందిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనం దీంట్లో వెంటనే అన్నీ కూడా ఒక్కొక్కటి వేసేసుకుందాం. ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం. ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకుందామా? ఓకే, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు,
అలాగే 1 కప్పు క్యారెట్ ముక్కలు, ఇవన్నీ కూడా మనం చిన్న చిన్నగా తరుక్కున్నాం అనమాట. అలాగే 1 కప్పు క్యాప్సికమ్ ముక్కలు, 1 కప్పు బీన్స్, 1 కప్పు బఠానీ, గ్రీన్ పీస్. ఇవి కూడా మేడం చాలాసార్లు అందరికీ కూడా చెప్పారు. సో వీటితో పాటు మనం దీంట్లో ఇంగువ కూడా వేసుకుంటున్నాము, 1 స్పూన్ ఇంగువ. సో ఇవన్నీ వేసేసుకొని పసుపు కూడా వేసేసుకొని 1 పావు స్పూన్ సరిపోతుంది. పసుపు కూడా వేసేసుకొని కలుపుకుందాం. ఇవన్నీ మంచిగా వేగాలన్నమాట. అలా కలుపుకొని వేయించుకుందాము. ఈ సజ్జలు అనేది హై ప్రోటీన్. ఇప్పుడు మనం అంటే నాకు తెలిసింది అది ప్రోటీన్, ఇంకా అంతకుమించి ఏం తెలియదు. అందరికీ కూడా అదొకటే తెలుసు. ఇంకా వీటిలో వేరే కూడా ఉంటాయి, ఎవరెవరు తీసుకోవచ్చు, ఈ కాంబినేషన్ ఎవరికి ఎక్కువ ఇంపార్టెంట్ ఉంది అది కూడా చెప్తున్నాం. మనకి సజ్జలు కానీ బాజ్రా కానీ మనకి మిల్లెట్స్ కేటగిరీలో వస్తాయి అనమాట. అంటే తృణధాన్యాల వర్గానికి చెందినవన్నమాట. సో ఈ తృణధాన్యాలు అనేటువంటివి మనకి వాత దోషాన్ని పెంచుతాయి, అలానే కఫపిత దోషాలను సమపాలలో ఉంచుతుంది అనమాట. సో అందుకనే మనకి అసిడిటీ రాకుండా, అలానే తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం అయిపోయి కఫానికి పిత్తానికి సంబంధించిన ఏవైతే వ్యాధులు వస్తాయో వాటిని అన్నింటినీ కూడా తగ్గుముఖం పట్టించడంలో ది బెస్ట్ అనమాట. అండ్ ముఖ్యంగా సమ్మర్ సీజన్లో ఈ బాజ్రా అంటే మన సజ్జలతో చేసినటువంటి ఎలాంటి వంటకం అయినా కానీ మన శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది అనమాట. సో ఈ వేడి ఎక్కువగా అవ్వకుండా, సో ఈ బయట ఉన్నటువంటి ఎండవేడిని తాళడానికి కావాల్సినటువంటి రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఓకే. సో అంటే రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు మన బాడీకి వాతాన్ని పెంచడం, అలాగే మన బాడీకి కూలెంట్ లాగా పనిచేయడం, ఇలాంటివన్నీ కూడా చేస్తుంది. అంటే నాకు తెలిసి సమ్మర్ సీజన్లో బాగా ఉపయుక్తకరంగా ఉంటుంది కదా. సో ఎట్లయినా సరే సమ్మర్ సీజన్లో మనకి తిన్నది కొంచెం జల్దీగానే త్వరగానే అరుగుతుంది కదా. ఓకే. సో ఇప్పుడు కాబట్టి ఇవైతే మంచిగా ఉడికిపోయినాయి. మంచి బఠానీలు, క్యారెట్ చూస్తుంటే తెలిసిపోతుంది మంచిగా కుక్ అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు దీంట్లో ఇవన్నీ వేసేద్దాము, మసాలాలు వేసేద్దాము. మసాలాలు వేసేద్దాం. ఓకే. ముందుగా ఏమేద్దాం? మనం ధనియాల పొడి వేసేసుకుందాం. మొత్తమా? 1 టీ స్పూన్ వేసుకుందాం. ఓకే. సో ధనియాల పొడి ఇది 1.5 టీ స్పూన్ వరకు ఉంటుంది. అలాగే కారం కొంచెం వేసుకుందాం. అందుకనే 1 స్పూన్ తీసాను, మీరు ఒప్పుకోరని ముందుగా గుర్తించా. స్పూన్ సరిపోతుంది. సో అలాగే గరం మసాలా మొత్తం వేసేయండి. సో 1 స్పూన్ ఉంటుంది అనమాట, 1/2 స్పూన్ వరకు ఉంటుంది. ఆ గరం మసాలా కూడా వేసేసుకొని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక్కసారి అలా కలిపేసుకొని మనం ఉడకబెట్టుకున్నది వేసేసుకుందాం. ఇమీడియట్గా ఇది వేసేసుకుందాం. వావ్, అసలు మసాలాలు మనం వేసుకున్నవన్నీ మంచిగా పట్టి సూపర్గా ఉంటుంది. సో మనం ఇది రోగనిరోధక శక్తిని పెంచుతో పాటు మనకి బలాన్ని కూడా ఇస్తుందని చెప్పాం కదా. సో ఎవరైతే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నారో, అంటే షుగర్ కానివ్వండి, బీపీ కానివ్వండి, వాళ్ళకి అన్నీ కూడా హెచ్చుతగ్గులుగా ఉంటుంది అనమాట. సో వాటన్నింటినీ కూడా నార్మల్ లెవెల్స్లో ఉంచడానికి కూడా ఇది ఎంతో హితకరంగా కూడా ఉంటుంది. చూడ్డానికి అయితే మాత్రం భలే ఉంది మ్యామ్. నేనేదో చిన్న సగ్గు బియ్యంతో ఏదో చేశానేమో అని నాకే డౌట్ వచ్చింది. అట్లుంది, ఎందుకంటే మంచిగా అట్లా కనిపిస్తూ మంచిగా కుక్ అయినాయి కదా. ఆపేద్దామా ఇంకా స్టవ్? ఆపేద్దాం. ఇప్పుడు దీంట్లో చివరిగా కొత్తిమీరని కూడా వేసేసుకుందాము. ఒకసారి కొత్తిమీరని కూడా వేసుకుందాము. కొత్తిమీరని కూడా వేసి ఇంకొకసారి అలా కలిపేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే. ఇప్పుడు దానిపైన కొత్తిమీరతో అలా గార్నిష్ చేసేసుకుంటే సూపర్గా ఉంటుంది. సో మనకి గుమగుమలాడిపోతుంది. సజ్జల కిచిడి రెడీగా ఉంది. మనం చెప్పుకున్నాం కదా ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, అలానే ముఖ్యంగా మనకి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలానే ఈ వేసవి కాలంలో ఇది మనకి చాలా హితకరంగా ఉంటుంది. సో ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, దీని గురించి నేను స్పెషల్గా చెప్పడానికి వెళ్ళేది వేడి కదా, ఫస్ట్ తినేస్తాను, ఇంకేం చెప్పను. ఆహా ఏమి రుచి అని పాడాలని ఉందబ్బా నాకు, కాకపోతే కొంచెం గొంతు బాలేదు. ఏమంటారు రెసిపీ కిచిడి అయితే మాత్రం ఆహా
అమోఘంగా ఉంది. పైన ఇంకా అలా కొంచెం నెయ్యి వేసుకుని తింటే మరీ బాగుంటుంది. అద్దరిపోయింది మ్యామ్, మంచి రెసిపీ తయారు చేసి పెట్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. సజ్జల కిచడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సజ్జలు, పెసరపప్పు, బిర్యానీ ఆకు, సైంధవ లవణం, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, పచ్చి బఠానీ, క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, నెయ్యి, ఇంగువ, వెల్లుల్లి ముక్కలు, ధనియాల పొడి, గరం మసాలా, కారం, పసుపు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర. సజ్జల కిచడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. అందులో ఒక బిర్యానీ ఆకు, 2 చెంచాల జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1 కప్పు క్యారెట్ ముక్కలు, 1 కప్పు క్యాప్సికమ్ ముక్కలు, 1 కప్పు బీన్స్, 1 కప్పు పచ్చి బఠానీ, 1/2 చెంచా ఇంగువ, 1/2 చెంచా పసుపు వేసి బాగా వేయించుకోవాలి. చక్కగా వేగిన తర్వాత 1 చెంచా ధనియాల పొడి, 1 చెంచా కారం, 1 చెంచా గరం మసాలా, అలాగే ముందుగా నానబెట్టి ఉడికించి పెట్టుకున్న సజ్జల మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలుపుకొని కాసేపు ఉడికించి చివరిగా కొత్తిమీర చల్లి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే రోగనిరోధక శక్తిని, బలాన్ని పెంచి దీర్ఘకాలిక సమస్యలను కంట్రోల్లో ఉంచే సజ్జల కిచడి రెడీ. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. సాధారణంగా మూత్రాశయంలో వచ్చినటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు మనకి కడుపులో నొప్పి కూడా వస్తుంది. సో వాటన్నింటినీ తగ్గించడానికి ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది. అదేంటంటే మనం చింతగింజంత సైజులో మూసాంబరం అంటే అలోవెరా జెల్ తీసుకొని ఒక ద్రాక్ష పండులో కలిపేసేసి తిన్నట్లయితే మనకి మూత్రాశయం వల్ల వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్, కడుపులో నొప్పి ఏదైతే ఉందో తగ్గుముఖం పడుతుంది. ఇలా కనీసం అంటే ఒక వారం నుంచి 10 రోజుల వరకు వాడినట్లయితే మనకి కడుపులో నొప్పి తగ్గిపోతుంది. అలానే మూత్రాశయంలో వచ్చినటువంటి ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుముఖం పడుతుంది. సో ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో వారందరూ కూడా ఈ చిట్కాను పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని. సో సంజీవనిలో ఎవరికి సంజీవని లాంటి ఔషధాన్ని అందిస్తున్నారు? సో అర్షమలలతో బాధపడే వాళ్ళకి, అలానే బాగా ఇచ్చింగ్ సెన్సేషన్ అంటే మోషన్లో బ్లీడింగ్ అవ్వడం, ఇలాంటి కండిషన్స్తో బాధపడే వాళ్ళందరికీ కూడా సంజీవని లాంటి ఒక మంచి ఔషధం తయారు చేసుకోబోతున్నాం. ఏంటది? సో అదే సూరణ పానీయం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సూరణ పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కందగడ్డ. సో కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలి ఏంటో కూడా చూద్దాం. ఏం చేయాలి మేము ముందుగా? సో ఫస్ట్ సూరణ అంటే అందరికీ డౌట్ ఉంటుంది ఏంటి అనేసి. సూరణ అంటే కందగడ్డ అనమాట. సో మన ఆయుర్వేద శాస్త్రంలో విదారి కంద అంటాము. సో దానిని మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నాం అనమాట. సో ఎలా వాడుతున్నాము అంటే కందగడ్డని చక్కగా మనం ఉడికించుకున్నాం అనమాట. ఉడికించుకొని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకున్నాం. సో ఇప్పుడు దీన్ని మనం చక్కగా మిక్సీ జార్లో వేసుకొని మనం ఒక పేస్ట్ లాగా తయారు చేసేసుకుంటాం. ఓకే ఓకే. సో ఇప్పుడు మనం 1 కప్పు కందగడ్డని చక్కగా ఉడికించుకున్నాం కదా, వీటిని మనం జార్లో వేసేసుకున్నాం. ముందర పెట్టు. ఓకే, ఉడకపెట్టుకొని జార్లో వేసేసుకున్నాం. సో ఇప్పుడు దీన్ని అంతా కూడా మనం చక్కగా మిక్సీ జార్లో వేసేసుకొని పేస్ట్ లాగా చేసేసుకున్నాం. సో ఇప్పుడు మనం చక్కగా గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం చూడండి ఇలా పేస్ట్ లాగా తయారైపోయింది కదా. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా వాడుకోవాలంటే మనం దీనిలో సగం క్వాంటిటీనే తీసుకుందాం అనమాట. ఒక అంటే ఒక 2 to 3 స్పూన్స్ వరకు మనకి పేస్ట్ అవసరం పడుతుంది. సో దీంట్లో మనం ఏం చేస్తామంటే ఈ కందగడ్డని ఉడకబెట్టినప్పుడు వాడినటువంటి నీళ్లు ఉంటాయి కదా, సో వాటిని మనం దీనిలో వేసేసుకుంటాం అనమాట. ఓకే, మనం ఆల్రెడీ కందగడ్డని మంచిగా ఉడకపెట్టుకున్నప్పుడు యూస్ చేసుకున్న వాటర్ అనమాట ఇవి. సో ఈ నీళ్ళనే మనం ఇప్పుడు వాడుతున్నాం. ఓకే ఓకే. సో దీనిని దీనిలో వేసేసుకున్నాం. ఓకే, ఇంకా దీంట్లో ఏం వేసుకోకర్లేదు, అవసరం లేదా? ఓకే. సో మామూలుగా అయితే కందకూర, కంద పులుసు రకరకాలుగా తయారు చేసుకుంటూ ఉంటారు కదా. సో అలా కాకుండా అంటే ఎవరికైనా ఔషధంలాగా పనిచేయాలి అంటే మాత్రం ఇలా తయారు చేసుకోవాలన్నమాట. ఎగ్జాక్ట్గా. ఓకే, ఇంతకీ ఏ విధంగా ఉపయోగపడుతుంది, అసలు అందులో ఏమేమి ప్రాపర్టీస్ ఉంటాయి చెప్తాం.
సో ముఖ్యంగా మనం అర్షమలలకి యూజ్ అవుతుందని చెప్పాం కదా. సో అర్షమలలతో పాటుగా ఇది మనకి జాయింట్ పెయిన్స్కి, అంటే ఫీవర్ తర్వాత ఎవరికి చాలా మందికి జాయింట్ పెయిన్స్ కూడా వస్తూ ఉంటాయి కదా. సో అలాంటి కండిషన్స్లో కూడా ఈ మన పానీయం అనేది చాలా ఉపయోగంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇది వాతాన్ని కంట్రోల్లో ఉంచుతుందన్నమాట. సో ముఖ్యంగా ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఇది ఇస్తే, అంటే అరౌండ్ 40 to 50 years ఆర్ 40 to 60 ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ వారానికి ఒకసారి ఇలా తాగినట్లయితే ఏజ్తో వచ్చినటువంటి జాయింట్ పెయిన్స్ కాకుండా మనకి ప్రొఫెషన్ వైజ్గా కానివ్వండి, మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ సరిగా లేకపోవడం వల్ల, ఆహార పదార్థాలు సరిగ్గా తినకపోవడం వల్ల, టైంకి తీసుకోకపోవడం, అలా వచ్చేటువంటి వ్యాధులను కూడా అరికట్టడానికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నమాట. సో ఇది మనం ఇలా ఉడకబెట్టుకొని తీసుకున్నట్లయితే మనకి త్రిదోషాలన్నింటినీ కూడా సమపాలలో ఉంచడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అలానే ఎంతో బలంగా కూడా ఉంటుందన్నమాట. సో బల్యాన్ని కలిగించేటువంటిది, అలానే స్పర్మ్ కౌంట్ కూడా ఇంక్రీజ్ చేసే ప్రాపర్టీస్ మనకి కందగడ్డలో ఉంటుందన్నమాట. మామూలుగా పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు అని అన్నారు కదా, అసలు వాళ్ళకి అరుగుతుందా ఈ కందగడ్డ? అందుకనే మనం ఉడకబెట్టాం కదా. సో ఉడకబెట్టడం వల్ల ఏమవుతుందంటే ప్రాపర్టీస్ అన్ని లైట్ అయిపోతాయి అనమాట. సో అంటే మనం యాజ్ ఇట్ ఈస్ కందగడ్డని మనం వేయించుకోను ఇంకో ఫామ్లో తీసుకున్న దానికంటే కూడా ఇలా ఉడికించుకొని అలానే మళ్ళీ ఇది జ్యూస్ కూడా చేసుకున్నాం కదా. సో ఇలా తాగినట్లయితే మనకి అది తొందరగా జీర్ణం అవుతుంది, అలానే మనకు బలాన్ని కూడా కలిగిస్తుంది. ఏ టైంలో తీసుకోవాలి? సో ఇది మాక్సిమం మనం ఆహారం తీసుకున్న తర్వాత తీసుకుని చాలా బెస్ట్గా ఉంటుంది అనమాట. పొద్దున లేకపోతే రాత్రి ఎప్పుడైనా తీసుకోవచ్చు. 2 times కూడా తీసేసుకోవచ్చు. మనకి ఎక్కువగా జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, లేదంటే ఎక్కువగా అర్షమలతో బాధపడుతున్నారు అంటే 2 times మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్, అంటే ఆహారం తీసుకున్న తర్వాత మధ్యాహ్నం, రాత్రి భోజనం అయిన తర్వాత కూడా తీసుకున్నట్లయితే చాలా ఉపయోగంగా ఉంటుందన్నమాట. మోషన్ కూడా ఫ్రీ అయిపోతుంది. ఓకే, సో అందుకోసం అని చెప్పి మనం ఎప్పుడైనా సరే తిన్న తర్వాత ఒక ½ an hour గ్యాప్ ఇచ్చి తీసుకున్నట్లయితే కనుక మంచిగా పనిచేస్తుంది అనమాట. ఎక్కువ చలవ చేస్తుంది అంటారు అయితే. చలవ చేస్తుంది, ఎందుకంటే మనకి హెమరాయిడ్స్ అంటే పైల్స్ వచ్చిందంటేనే మన బాడీలో అధికంగా పిత్తదోషం, రక్తదోషం ఉండడం వల్ల అండ్ బ్లడ్ సరిగ్గా ప్యూరిటీ లేకపోవడం వల్ల మనకి ఇవన్నీ వస్తుంటాయి. సో మనం ఇవి తీసుకోవడంతో పాటు మనం తీసుకున్న ఆహారం సరిగ్గా మెయింటైన్ చేయాలంటే తీసుకునే ఆహారం మంచిగా ఎక్కువగా కాయగూరలు ఉండేటట్టుగా, ఎక్కువగా లీఫీ వెజిటేబుల్స్ ఉండాలి. అలానే మనకి వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ కంపల్సరీ ఉండాలి. అయితే మనం తీసుకున్న ఔషధం లాగా పనిచేస్తుంది. ఓకే, సో మనం ఇష్టం వచ్చినవన్నీ తినేసేసి ఏ ఎక్సర్సైజ్ చేయకుండా ఇది ఒక్కటే తాగేసేసి ఏం తగ్గట్లేదు అనడానికి కూడా లేదనమాట. బాగా చెప్పారు. మనం ఇది ఒక్కటి తాగితే, అంటే మేము సంజీవిని లాంటి మంచి మంచి ఔషధాలను అయితే మీ అందరికీ అందిస్తూ ఉంటాము. లైక్ మీరు ఇవి ఒక్కటే తాగేసేసి నాకు మొత్తం ఎఫెక్ట్ కావాలి అంటే, సొల్యూషన్ కావాలి, దొరికిపోవాలి అంటే మాత్రం కష్టం. ఈ రోజుల్లో మనం కష్టపడాల్సింది, మన శరీరానికి కొంచెం కష్టపెట్టాలి, అప్పుడే మనం తీసుకున్నవన్నీ కూడా మంచిగా పనిచేస్తాయి. ఇక్కడైతే కనుక ఇది అయిపోయినట్టే కదా. ఎందుకంటే ఆయుర్వేదం ట్రీట్మెంట్ ప్రిన్సిపల్ కూడా ఆహార విహార ఔషధ అని చెప్పారనమాట. అంటే తీసుకునే ఆహారంలో మనం చేసేటువంటి యాక్టివిటీస్లో డిఫరెన్స్ ఉండాలి, అలానే ఔషధంలో కూడా. అయితేనే మన రోగాన్ని నయం అవుతుంది, అలానే మన రోగాలు రాకుండా మనకి రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. సో ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి సూరణ పానీయం రెడీగా ఉంది. చూసారు కదా, సూరణ పానీయం ఎవరెవరు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి అంటే 40 నుంచి 60 ఏళ్ల లోపు వాళ్ళు తీసుకుంటే కొంచెం బల్యంగా ఉంటుంది, వాళ్ళు కూడా బలంగా ఉంటుంది, ఎముకల దృఢత్వాన్ని అందించడంతో పాటు ఇప్పుడు ఎవరైతే కనుక పైల్స్తో బాధపడుతున్నారో వాళ్ళకి మంచి ఔషధంలాగా పనిచేస్తుంది. స్పెషల్లీ వాళ్ళకి అనుకోండి, ఇక వాళ్ళకి మంచి ఔషధాలాగా పనిచేస్తుంది. సో అంటే తిన్న తర్వాత తీసుకుంటే చాలా మంచిది. మ్యామ్ అడగడం మర్చిపోయాను, ఎన్ని రోజులు తీసుకోవాలి అనే విషయం. వాళ్ళు ఎన్ని రోజులు సమస్యతో బాధపడుతున్నారో అన్ని రోజులు తీసుకుని చాలా ఉపయుక్తంగా ఉంటుంది. లేదు కొంచెం ఇలా ఏమంటే కొంచెం జాయింట్ పెయిన్స్ అవి తగ్గాలి, రాకుండా ఉండాలి అంటే వారానికి ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ పైల్స్ ఉన్న వాళ్ళు ఎన్ని రోజులు, 40 days కంటిన్యూస్గా మాత్రం తీసుకోవాలి. ఓకే, సో విన్నారు కదా, ఒక 40 days అయితే కంటిన్యూస్గా తీసుకుంటే కానీ మనకు ఔషధం గురించి, అంటే ఔషధం ఎలా పనిచేస్తుంది అనే విషయం మన శరీరానికి ఒట్టపట్టి చక్కగా తెలుస్తుంది అనమాట మీకు కూడా. సో అలా ఫాలో అయిపోండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. సూరణ పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కందగడ్డ. సూరణ పానీయం తయారు చేసుకునే విధానం: ఉడికించిన కందగడ్డను మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక గ్లాస్లోకి తీసుకొని అందులో కందగడ్డ ఉడికించిన నీళ్లు పోసి కలుపుకుంటే జాయింట్ పెయిన్స్ని తగ్గించి హర్షమూలలను అరికట్టి బలాన్ని అందించే సూరణ పానీయం రెడీ. మీకు కావాలి అనుకుంటే, మీరు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే మాత్రం మేము చూపించేవన్నీ ఫాలో అవి తీరాల్సిందే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, మంచి రెసిపీ అలాగే మంచి ఔషధాన్ని మాకు అందించినందుకు. థ్యాంక్ యూ కుమారి. సో మీ అందరూ ఫాలో అవుతారని అనుకుంటున్నాను. ఆరోగ్యంగా ఉండండి. వచ్చే ఎపిసోడ్లో మీ అందరూ ఆరోగ్యంగా ఉండడానికి కోసం మరింత కొత్త రెసిపీస్తో, మంచి ఆరోగ్యకరమైన రుచికరమైన రెసిపీస్తో మేము మీ ముందు ఉంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే.